సార్ ఇప్పుడు నెక్స్ట్ మనం పాలిటిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ ఉగాది నుంచి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఫ్రీ బస్ అనేది ఉగాది నుంచి స్టార్ట్ అవుతుందని మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సూపర్ సిక్స్లో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కదా సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే. సార్ ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. అవును. దాని మీద చర్యలు ప్రతి చర్యలు ఏముంటాయి అన్నది ఇంప్లిమెంటేషన్స్ రావాలి. సో ఇది క్యాబినెట్ ఎజెండా మీటింగ్లో ఉంది. సో దీంట్లోంచి ఒక అవుట్కమ్ ఏమిస్తారు లేకుండా రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పడం అనేది ఎంతవరకు సముచితమో ఆలోచించమనండి. ఎందుకంటే దీని పూర్వపరాలు నేను గతంలో చాలాసార్లు చెప్పాను. మెట్రో ప్రాజెక్ట్స్ ప్రతిపాదనలు వీళ్ళే ఇస్తున్నారు. మెట్రో ప్రాజెక్ట్ వచ్చేదాకా ఇస్తారా, మెట్రో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా శాశ్వత పథకం కింద ఇస్తారా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మెట్రో లాంటి సంస్థలు ఎల్ఎన్టీ సంస్థల త్రూగా జరుగుతున్న వాటికి ఈ ఉచిత బస్సు ప్రయాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న దగ్గరే ఇస్తున్నారు. సో దీనివల్ల నష్టం ఎంత వాటిల్తుందని ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి పరంగా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ ఎవర్ టైం ఆ మొనాటమీని బ్రేక్ చేసినట్టే అవుతుంది కదా. అవును. ఇది ఎన్డీఏతర ప్రభుత్వాలు ఇస్తున్న ఉదంతం వెసెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటక కనుక తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో ఎన్డీఏ కూటమిలో ఉన్నారో తెలుసుకోవాల్సి వస్తుంది. నాట్ డినైయింగ్ దట్ అది ఎలక్షన్ హామీ కింద ఇచ్చారు, హామీ ఇంప్లిమెంట్ చేస్తారన్న దగ్గర సాధక బాధకాలు చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఇదే క్యాబినెట్ సమావేశాల్లో సూపర్ సిక్స్ పథకాల గురించి ఎప్పుడైతే దాని గురించి అమలు గురించి మాట్లాడతానన్నారు. ఉగాది రోజు ఫ్రీ బస్ ఒకటి, ఏదైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఏదైతే బకాయిలు ఉన్నాయో దాన్ని ఎలా తీయాలి అది చర్చిస్తానంటున్నారో, ఏదైతే అన్నదాత సుఖీభావ తల్లికి వందనం ఉన్నాయో దానికి కూడా చర్చిస్తా ఉన్నట్టుగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏపీపీఎస్కి జాబ్ క్యాలెండర్ ఏదైతే షెడ్యూల్ చేస్తామన్నట్టుగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏదైతే కొన్ని పరిశ్రమలు అవన్నీ వాళ్ళందరికీ ఏ పరిశ్రమలు అసలు వాళ్ళన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కానీ, ఏదైతే ఇంకోటి ఏంటంటే ఏదైతే రామాలయంలో బీపీసీఎల్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఇంకా చాలా 2-3 ఉన్నాయి. ఈ మొత్తం ఈరోజు చర్చకి క్యాబినెట్ సమావేశాలు ఈ మొత్తం చర్చకు వస్తాయన్నట్టు చెప్తున్నారు. ఇది ఒక మంచి సైన్. ఇంకోటి సూపర్ సిక్స్ గురించి పథకాల గురించి కూడా మాట్లాడడం వచ్చింది. ఇంకోటి ప్రాజెక్ట్స్ గురించి కూడా వచ్చింది. ఏదైతే అమరావతి గురించి కూడా 2,000 కోట్ల చిల్లర అనేది అమరావతి కేటాయించారు, దాన్ని కూడా చర్చకు తీస్తాను అంటున్నారు. సో ఇది ఒక మంచి సైనే కదా సార్. సార్ ఒకటి గుర్తుంచుకోండి, 7 నెలలు అయింది ఇన్ని క్యాబినెట్ మీటింగుల్లో లేనిది ఇవాళ కొత్త క్యాబినెట్లో ఈ ఏవైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఈ టాగుణింతలకి ఫుల్ స్టాప్ పెడుతూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వనండి. రెండోది మీరు చెప్పిన సూపర్ సిక్స్లో ఉచిత బస్సు, ఇది రాష్ట్ర ఖజానాకి చేతికి డబ్బులు ముట్టంది. ఆల్రెడీ ఆర్టీసీ వ్యవస్థ కూడా ప్రభుత్వంలో విలీనమై ఉంది కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటే ఇంప్లిమెంటేషన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి గారు చూడండి, జేబు ఖర్చు లేని భారాన్ని ఏమి కాకుండా యాక్సెప్ట్ చేయగలిగాడు. అట్లా సూపర్ సిక్స్లో ఇది ఒక హామీ, ఇంప్లిమెంటేషన్ నోచుకుంటే అదృష్టమే. వాళ్ళకి కూడా ఏమైనా ఇంప్లిమెంట్ చేసామని చెప్పుకోవడం. రెండోది ఈ రైతుల ఆపన్న హస్తం విషయంలో నిన్న కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లో డిఏపి మీద 1,350కి మించి ఆ బస్తా ఎరువులు అమ్మడానికి వీల్లేదని ఒక శాసనం చేయడం, తర్వాత 10,000 రూపాయలు వాళ్ళకి రైతు భరోసా కింద కిసాన్ భరోసా ఇవ్వడం, అది ఒక శుభ పరిణామం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మొన్నటిదాకా 13,500 రూపాయలు వచ్చేది. వీళ్ళు 20,000 ఇస్తా ఉన్న దగ్గర ఆపన్నాస్తం కింద 10,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకో 10,000 చేతికి పడుతుంది. కాబట్టి దాని ప్రణాళిక ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పానండి. దానికన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నా ప్రజలకు ఇస్తారో లేదో కూడా చెప్పానండి. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కంపెనీలకు సంబంధించినవి గతంలో బీపీసీఎల్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఆమోదాలు ఉన్నాయి. ఇంకోసారి క్యాబినెట్ నిర్ణయంతో వాళ్ళకి అనుమతుల విషయంలో దిస్ ఇస్ దర్ ప్రైమరీ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ నోచుకుంటే సార్. ఇది బీపీసీఎల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందా సార్? ఇది బీపీసీఎల్ వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టారన్నారుగా. లేదు అనడానికి బాగానే ఉంటుంది. దాని పూర్వపరాలు వెనక్కి వెళ్తే బీపీసీఎల్ ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దానికి అప్రూవల్స్ వచ్చాయి. ఓకే, ఎలక్షన్స్ కారణంగా అప్రూవల్స్ మొన్న కదా సార్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినాయి అన్నారు అప్రూవల్స్. దానికన్నా ముందే వచ్చాయి. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.